ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మంగళవారం కలెక్టర్ల సదస్సు రెండో రోజు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొత్తం 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. 1000 కోట్లతో 100 స్టార్టప్ సంస్థలు పనిచేసేలా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే జనవరి నాటికి 2 క్వాంటమ్ కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో IBM సంస్థ వచ్చే జనవరి కల్లా 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుందని ఐటీ ఆర్థిక శాఖల కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. గ్లోబల్ క్వాంటమ్ డెస్టినేషన్ గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం 2 దశలుగా రోడ్ మ్యాప్ రూపొందించుకుని ముందుకెళ్తున్నామన్నారు. 2030 కల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏటా 5,000 కోట్ల మేర క్వాంటమ్ హార్డ్వేర్ ఎగుమతులను సాధించాలన్నదే లక్ష్యమని తెలిపారు. దీంతో పాటు ఏటా 5,000 మందికి క్వాంటమ్ కంప్యూటింగ్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని భాస్కర్ తెలిపారు. 1000 కోట్ల ప్రణాళికతో క్వాంటమ్ వ్యాలీలో కనీసం 100 స్టార్టప్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్వాంటమ్ వ్యాలీ రాకతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. వైద్యం, ఆరోగ్యం, బీమా, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ సహా మొత్తం 14 రంగాలలో క్వాంటమ్ కంప్యూటింగ్ లాగరిథమ్స్తో అద్భుత ఫలితాలు రాబట్టవచ్చన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కోసం CRDA ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించిందని ఆయన తెలిపారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి సంబంధించిన భవన నమూనాలు సిద్ధం చేశామన్నారు. ఈ భవనంలో దాదాపు 80 నుంచి 90 వేల మంది పనిచేయనున్నారు. భవన సముదాయంలో భవిష్యత్తులో 3 లక్షల క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్లు పనిచేయనున్నాయని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు, కార్యకలాపాలు సాగించడానికి IBM, TCS, L&T సంస్థలు ముందుకు వచ్చాయని, ఈ సంస్థలతో ఇప్పటికే MOU కూడా కుదుర్చుకున్నామన్నారు. ఇప్పటికే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీ ఏర్పాటు చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నియామకాలు కూడా జరిపాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటమ్ రంగంపై అవగాహన కల్పించడానికి జిల్లాలలో రాయబారులుగా వ్యవహరించాల్సిందని జిల్లా కలెక్టర్లని భాస్కర్ కాంటంనేని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఆవశ్యకత, దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా జిల్లాలలో అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రధానంగా కళాశాలల్లో యువతకు దీని పట్ల అవగాహన పెంపొందించి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులు చదివేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో క్వాంటమ్ కంప్యూటింగ్ కరిక్యులంగా ఉండేలా చూడాలన్నారు. ఇక ఈ సందర్భంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన సముదాయ నమూనాపై సీఎం చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.